కార్యక్రమం ఈరోజు బలిజీవన్ ఇనాగ్రేషన్లో నేను పాల్పంచుకోవడానికి చాలా సంతోషం ఉంది. ఇది ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్నది. 1979లో కొంతమంది వ్యక్తులు ఈ ల్యాండ్ కొన్నారు. ఈ ల్యాండ్ కొన్నవారు పసుపులేటి రామమూర్తి గారు, అదేవిధంగా పాలకోటయ్య, జిఎల్ నరసింహారావు, ఎం చంద్రమోహన్, పరడాల ప్రభాకర్, సిద్ధశెట్టి రామకృష్ణయ్య, పట్నం ఈశ్వరయ్య, మూర్తి గారు వీరందరూ 1979లో ఉంటే అప్పటి నుంచి ట్రైనింగ్ ఉంది. 2023లో నువ్వు 22 అధ్యక్షుడు ప్రభాకరు వాళ్ళు ఉన్నారు కదా, 22లో గిరి దీనికి చైర్మన్ అయ్యారు. దీని విషయం నాకు అనేక సార్లు లక్ష్యాలు రావటం, అనేక విషయాలు దీన్ని డిస్కస్ చేయడం జరిగింది. చివరికి ఎలాగైనా 2023లో దీన్ని శంకుస్థాపన చేసి ఒక చక్కటి బిల్డింగ్ నెల్లూరులో దళిత కులస్తులకు, పేదలు, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏర్పాటు చేసిన గిరిని మరియు దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. దీన్ని కట్టేటప్పుడు నలుగురికి వచ్చారు. కట్టే ముందు కొంత పని మీరు పడి ఉంటే అప్పుడు 30 లక్షలు ఇచ్చినట్టున్నాను. మళ్ళీ ఈ మధ్య వచ్చి మళ్ళీ అడిగితే ఒక 20 లక్షలు ఇచ్చాను, 50 లక్షలు ఇచ్చాను. కృష్ణమూర్తి గారు కూడా ఒక 33 లక్షలు దీనికి ఇవ్వడం జరిగింది. అనేక మంది దాతలు కూడా దీనికి చేశారు. అయితే దీంతో ఈరోజు నేను గవర్నమెంట్లో ఉన్నాను, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాను. 2014 కూడా ఇదే శాఖ మంత్రి. అప్పుడు బీసీ భవన్ అని ఇలా అనేక భవన్లు కట్టేటప్పుడు ఒక కాంపౌండ్ కూడా కడతామని మన ఎల్గాలం టెంపుల్ దగ్గర 3.43 ఎకరాలు ఉంటే దాన్ని వెంటనే ఇప్పుడు క్యాబినెట్ పంపించి అప్రూవ్ చేసి 3.43 ఎకరాలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షలు శాంక్షన్ చేస్తే నారాయణ గ్రూప్ నుంచి ఒక 1 crore ఇచ్చి గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ చేశాం. మళ్ళీ ఈసారి మంత్రి గారు నారాయణ గ్రూప్ నుంచి ఒక 1 లక్ష ఇచ్చి ఇంకో 1 crore ఇచ్చి ఫస్ట్ ఫ్లోర్ కూడా పూర్తవుతుంది. అది గవర్నమెంట్ తోటే ఈరోజు ప్రైవేటు వ్యక్తులు గిరి మరియు వారి యొక్క భూమి అంతా కలిసి గవర్నమెంట్లో ఉంటే గవర్నమెంట్ శాంక్షన్ కూడా చేస్తారు. అది ఇంత కష్టం కాదు. ప్రైవేట్లో చేయటం అంటే చాలా కష్టం. అందరినీ సమయపరచుకోవాలి, రకరకాల కామెంట్స్ చేస్తారు. వీటిలన్నింటి అధిగమించి చాలా చాలా చక్కగా కట్టారు. దీనికి ఈ కట్టానికి సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క బలిజీ భవనాన్ని నిర్మించిన ఈ సొసైటీ ఏదైతే ఉందో, సొసైటీ పేరు బలిజ తెలగ కాపు సంక్షేమ సంఘం అనే ఒక ఆర్గనైజేషన్తో దీన్ని రన్ చేస్తున్నారు. వీళ్ళు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, 1, 2 కాదు. ఇప్పటి వరకు వీళ్ళు చేసిన తీసుకుంటే ప్రతి నెల నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక 25 కిలోల బియ్యం నిత్యావసర వస్తువులు ఇస్తున్నారు. ఇంతవరకు దానికి దాదాపు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. 250 కుటుంబాలకు ఈరోజు అటువంటి సహాయం చేశారు. దానికి ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా మహిళలు ఎవరైతే మహిళలు ఉన్నారో, పేదలు, నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా ముందుకు తీసుకోవాలి, వాళ్ళ కాలంలో నిలబడాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ 90 రోజులు కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇప్పిస్తూ వారికి మిషన్లు ఏర్పాటు చేస్తూ ఈరోజు ముందుకు పోతున్నారు. దాన్ని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మూడవది అన్నిటికంటే ముఖ్యమైనది, ఇందాకనే మన యొక్క సభ్యులు మాట్లాడుతూ ప్రకాష్ రావు గారు, ఆర్ఎస్ ప్రకాష్ రావు గారు అడ్వకేట్ మాట్లాడుతూ విషయం చెప్పారు. ఈరోజు సమాజంలో నిజంగానే బలిజ కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని కులాలతో పోలిస్తే చాలా అక్కడికి ఉన్నాం. దాన్ని బాగా స్టడీ చేస్తే దానికి కారణం ఏంటంటే వాళ్ళు చెప్పినట్టుగా ఫస్ట్ ఎడ్యుకేషన్ ఈరోజు కొన్ని కులాల వాళ్ళు చదువుకున్న చదువు నాటితో పోలిస్తే బలిజ
ఆటోమేటిక్గా రాజకీయాలు వస్తాయి, ఆర్థికంగా డెవలప్ అవుతారు. ఇవన్నీ చేయాలి. దానికి యాక్చువల్గా ఈ యొక్క ట్రస్ట్ ఏదైతే ట్రస్ట్ ఉందో వాళ్ళు కూడా ఈరోజు యాక్చువల్గా ఎంతోమంది పిల్లలు ఎవరైతే బదిలీ చదువుకుంటూ తల్లిదండ్రులు ఖర్చు పెట్టలేక మధ్యలో ఆగిపోతున్నారో అటువంటి వాళ్ళు ఆగిపోకుండా ఉండడానికి దాదాపు ఇప్పటి వరకు ఒక 100 కుటుంబాల పిల్లలకి దాదాపు 3 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళ ఫీజులు కూడా కట్టారు. దాన్ని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇప్పుడే కృష్ణమూర్తి గారు అనేక విషయాలు చెప్పారు. అదేవిధంగా మన యొక్క శాసనసభ్యులు శ్రీనివాస్ గారు కూడా అనేక విషయాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గారు కూడా అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా నేను ఒకటే చెప్పేది, బలిజలు డెవలప్ కావాలి అంటే ఏది కూడా ఉంటే రాదు, ఏదైనా కష్టపడాలి. ఈరోజు నేను ఇచ్చి మీ ముందు స్థాయిలో పెట్టానంటే కష్టపడితే. మీకు అందరూ తెలుసు, మా నాన్నగారు ప్రైవేట్ బస్ కండక్టర్, ఆర్టీసీ కాదు. ఆయన ఎందుకు తెలియదు, మా అమ్మగారు ఏడుపుతురా. కానీ ఈరోజు ఈ స్టేజ్కి వచ్చారంటే కేవలం కారణం ఏంటంటే చక్కగా చదవబట్టే. అందువల్ల నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది, అందరికి చెప్పేది కూడా మన పిల్లల్ని బాగా చదివించాలి. దానికి ఈ ట్రస్ట్ కూడా ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ కూడా ఇంకా వారు చేసే ఈ కుటుంబ మిషన్లు కావచ్చు, నిత్యావసర ఇవ్వటం కావచ్చు, ఎడ్యుకేషన్, అందులో ఎడ్యుకేషన్కి స్పెషల్గా డ్రైవ్ చేయాలని ఎంతోమందికి సహాయం చేయాలని కోరుకుంటూ, దాంట్లో నా వంతు కూడా ఖచ్చితంగా నారాయణ ఆర్గనైజేషన్స్ నేను కూడా చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి సెలవుస్తున్నాను. అన్న థ్యాంక్స్ అన్న. మీరు పర్టికులర్గా చెప్పబడలేదన్నా, మీరు ఏం చేసినా వెనకాల మీ సహాయం ఉంటుందని మాకు అందరికీ తెలుసు. ఒక 5-10 నిమిషాల్లో